యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివార్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెంచర్లో అవకతవకలు జరిగాయని బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తెలిపారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ప్లాట్లు కొనుగోలు చేశామని, వెంచర్ యాజమాన్యం అక్రమాలకు పాల్పడి తమకు అన్యాయం చేసిందని తమ గోడును వెళ్లబోసుకున్నారు. 30 ఏళ్ల క్రితం 1200 ప్లాట్లు కొనుగోలు చేశామని చెప్తున్నారు. మా అత్తగారు కిరాణా షాప్ నడిపించి ఈ ప్లాట్ కొన్నారు. ఆమెకు 70 సంవత్సరాలు, కాలు ఫ్రాక్చర్ అయ్యి అడ్డం పడ్డది. నాకు ఈ సంపాదన ఉంది, నా భర్త సంపాదించిందని బాధపడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సీనియర్ సిటిజన్సే. వాళ్ళతోని హైదరాబాద్ నుండి 30 ఏళ్ళ నుండి వీళ్ళు తిరుగుతున్నారు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. నేను 5 ఏళ్ళ నుండి మా అత్తమ్మ గురించి తిరుగుతున్నా. సబ్జెక్ట్ ఏంటంటే 99 వరకు రిజిస్ట్రేషన్ అయిందంట. 2006లో సీలింగ్ పెట్టిండ్రు అని చెప్పిండ్రు. ఎల్ఆర్ఎస్ కట్టమని ఫోన్ వచ్చింది. ఎల్ఆర్ఎస్ కట్టమంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయంటారు. మళ్ళీ అక్కడ ప్లాట్లు చూపిస్తలేదు. ప్రాబ్లం ఏందో ఎవరూ చెప్పారు. మన కలెక్టర్ గారు ఆదేశిస్తే ఆర్డీఓ ఎంఆర్ఓ గారికి మాట్లాడినాము. నేను 5 ఏళ్ళ నుండి తిరుగుతున్నా, ఏ కదలిక ఉండలేదు. దయచేసి మీడియా నుండి ఈ పెద్ద మనుషులందరూ ఈ ప్లాట్ల మీదనే ఆధారపడి ఉన్నారు. వాళ్ళు కొన్నారు, 99లో కొన్నారంటే వాళ్ళకి ఎంత పరిస్థితి బాగాలేకపోతే ఈ అడవిలో కొనిండొచ్చు. నేను 70 సంవత్సరాలు ఉన్నానండి. 70 సంవత్సరాలు మేము 30 సంవత్సరాలప్పుడు మేము ల్యాండ్ తీసుకున్నామండి. ఇక్కడ సేల్ డీడ్ అన్నీ మా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్పి అన్నారు. మేము 2020లో కూడా 1000 రూపీస్ ఎల్ఆర్ఎస్ కట్టాము. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కట్టమని చెప్పి అంటే మాకు సర్వే చేసి ఇవ్వండి, అప్పుడే మేము కడతాము. సర్వే చేస్తే మా ప్లాట్స్ మాకు ఎక్కడ ఉంటాయో మాకు తెలుస్తుంది. అప్పుడు మేము కట్టడానికి రెడీగా ఉన్నాం. మేము కట్టము అని మేమైతే ఏం అనట్లేదు. దాని గురించి అని మేము ఇక్కడికి వచ్చాము. వస్తే మేమైతే 30 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాము. అప్పుడేమో నయ్యమన్నారు.